చూస్తున్నాం వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది. కాగా వల్లభనేని వంశీ మెడికల్ బెయిల్ పిటిషన్ పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. వంశీకి తక్షణమే వైద్యం అందించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవని వంశీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారో వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది. కాగా వల్లభనేని వంశీ మెడికల్ బెయిల్ పిటిషన్ పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. వంశీకి తక్షణమే వైద్యం అందించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేవని వంశీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారో వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వంశీకి సంబంధించి బెయిల్ మంజూరు చేస్తూ కూడా కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో హాస్పిటల్ కి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకమైన సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి సంబంధించిన పలు కేసులు ఈ రోజు న్యాయస్థానాలు విచారణ చేపట్టాయి. ప్రధానంగా చూసుకుంటే గన్నవరంలో ఇటీవల అతనికి అక్రమ మైనింగ్ కేసు ఒకటి ఆయన అక్కడ ఒక కేసు నమోదైంది. గన్నవరం పోలీస్ స్టేషన్ లో అక్రమ మైనింగ్ కి పాల్పడ్డాడు. దాదాపు 100 కోట్ల రూపాయలు అతను అక్రమ మైనింగ్ చేసినట్టు కూడా ఇటీవల అతని మీద కేసు నమోదైతే ఈ కేసుకు సంబంధించి ఈరోజు గన్నవరం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే గన్నవరం అక్రమ మైనింగ్ కేసు సంబంధించి కూడా ఆయన బెయిల్ మంజూరు చేస్తే ఇతర కేసులో మటుకు అతనికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఇంకో కేసుకు సంబంధించి కూడా వంశీకి సంబంధించి తనకు అనారోగ్యంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకు వైద్యం ప్రైవేట్ ఆసుపత్రిలో చేసుకునేలా అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నూజివీడు కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా నూజివీడు కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి ఏదైతే అతనికి చికిత్స అందించే విధంగా కూడా చేయాలని చెప్పేసి కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2కు ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ వాయిదా వేస్తూ కూడా కోర్టు ఈరోజు నూజివీడు కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విచారణ దీనికి సంబంధించి కూడా అనారోగ్య సమస్య చికిత్స నిమిత్తం అయితే అతను బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే దానికి సంబంధించి కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇంకో కేసుకు సంబంధించిన వంశీ ఒక కేసుకు సంబంధించి మటుకు ఒకరికి ఉరట లభించని చెప్పుకోవచ్చు. ఏదైతే వంశీకి గతంలో ఏదైతే నూజివీడు కోర్టులో ఈ రోజు ఒక కేసుకు సంబంధించి కూడా పోలీసు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి దాంట్లో మరోసారి అతన్ని విచారించాలని చెప్పేసి కూడా నూజివీడు కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే నూజివీడు కోర్టు మటుకు ఈ పోలీసుల పిటిషన్ మటుకు డిస్మిస్ చేసింది. గతంలోనే ఇదే కేసుకు సంబంధించి కూడా 2 రోజుల పాటు కూడా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పోలీసు కస్టడీ ఇస్తూ కూడా గతంలోనే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ రోజు నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా అయితే పోలీస్ కస్టడీ కోరుతూ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దాన్ని నూజివీడు కోర్టు డిస్మిస్ చేయడంతో ఈ కేసులో మటుకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మటుకు కాస్త ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకున్న మటుకు ఒక కేసులో మటుకు అతని ఇంటరాక్షన్ కోరగా అతన్ని డిస్మిస్ చేస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. మరో కేసుకు సంబంధించి కూడా అక్రమైన కేసు అతనికి బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే మరో కేసు మటుకు అతని అనారోగ్య చికిత్స ఏదైతే ఉందో దాన్ని కూడా కోర్టు సానుకూలంగా స్పందించని చెప్పుకోవచ్చు. దుర్గా. థ్యాంక్ యూ శ్రీనివాస్.